ఆట్లీకి బన్నీ షాక్. ఇలాగైతే మూవీ ఫ్లాపే. ఆ వివరాలు చూసుకునే ముందు మన ఫిల్మీ బౌల్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో మూవీ లవర్స్, జవాన్ తర్వాత అట్లీ బన్నీ ప్రాజెక్ట్ మీదనే పనిచేస్తున్నాడని బన్నీ సన్నిహితుల నుంచి వినిపిస్తుంది. లేటెస్ట్ గా మరో ఇంట్రెస్టింగ్ విషయం లీక్ అయింది. అట్లీకి బన్నీ ఓ కండిషన్ పెట్టాడట. ఇట్టి పరిస్థితుల్లో ఏడాదిలోగా సినిమా పూర్తి చేయాలని కండిషన్ పెట్టాడట. అందుకు అట్లీ కూడా ఓకే చెప్పినట్టు సమాచారం. పాన్ ఇండియా సినిమా అని సంవత్సరాల పాటు సాగదీస్తే వీలు పడదని, స్పీడ్ గా సెట్స్ కి వెళ్లి అంతే వేగంగా ముగించుకుని రావాలన్నది బన్నీ ప్లాన్. ఎందుకంటే బన్నీ కోసమే త్రివిక్రమ్ ఎదురు చూస్తున్నాడు. ఈయన కూడా చాలా కాలంగా బన్నీ కోసం స్టోరీ రాసి పెట్టుకుని వెయిట్ చేస్తున్నాడు. 3-4 విజయాలు అందించిన గురూజీని హోల్డ్లో పెట్టడం ఇష్టం లేకపోయినా ఆట్లీతో కుదుర్చుకున్న అగ్రిమెంట్ కారణంగా తప్పలేదనే మాట వినిపిస్తుంది. అంటే ఆట్లీ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది మార్చ్ లోపు ముగించాలి. షూట్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కూడా ఫాస్ట్ గా జరగాలి. అప్పుడే సినిమాని 2026 లో రిలీజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక త్రివిక్రమ్ సినిమా షూటింగ్ అయితే ఏకంగా ఏడాదిన్నర పాటు ఉంటుందని ఇప్పటికీ లీకులు అందుతున్నాయి. ఈ కారణంగానే గురూజీ వెయిటింగ్ లో పెట్టినట్టు ఫిల్మ్ సర్కిల్ లో తాజాగా వినిపిస్తున్న మాట. అయితే ఏడాది లోపు పాన్ ఇండియా సినిమా కంప్లీట్ అవ్వాలంటే కష్టం. అవుట్పుట్ సరిగ్గా రాదు, ప్రమోషన్ సరిగ్గా చేయలేరు. కాబట్టి నిదానమే ప్రధానం అంటున్నారు ఫ్యాన్స్. వేగంగా సినిమా చేస్తే ఖచ్చితంగా ఫ్లాప్ అయ్యే ఛాన్స్ ఉందని బన్నీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం, ఫిల్మ్ రివ్యూస్ కోసం ఫాలో అవుతూ ఉండండి ఫిల్మీ బౌల్.